టెడ్డీ బేర్‌ని మనం మామూలుగా సాఫ్ట్ టాయ్స్‌లో చూస్తాము. షాపింగ్ మాల్‌లో చూస్తాము. అలానే ఏదైనా బర్త్‌డే పార్టీస్‌లో చూస్తాము. అలా కాకుండా చాక్లేట్ ఫామ్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే నాతో వచ్చేయండి. నేను చాలా రీల్స్‌లో చూస్తున్నాను అనమాట. వైరల్ అయింది ఇది. ఈ షాపు చాలామందికి తెలిసే ఉంటుందనమాట. మేడమ్ చాక్లేట్ అని చెప్పేసి ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉంది. ఇక్కడొచ్చి టెడ్డీ బేర్ చాక్లేట్ మొసాయ్ అని చెప్పేసి ఒకటి చాలా వైరల్ అయిందనమాట. అదేంది చూడడానికి చాలా క్యూట్‌గా ఉంటుంది టెడ్డీ. సో, వాళ్ళు ఎలా చేస్తారు ఒకసారి మనం కూడా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. మామూలుగా చూసినప్పుడు అనిపిస్తుంది కదా! ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి. సో, అలా ట్రై చేద్దాం అయితే నేను వచ్చేసాను. ఇక్కడ లోపల యాంబియన్స్ కూడా చాలా బాగుంది. దాంతో పాటు ఇంకా మెనూ చూస్తే ప్రైజెస్ ఏమంటే కొద్దిగా ఎక్కువగానే అనిపించింది కానీ టేస్ట్‌కి అయితే వర్తే ఆ ప్రైజెస్. ఫస్ట్ అయితే నేను టెడ్డీ బేర్ చాక్లేట్ మోసాని ఆర్డర్ ఇచ్చాననమాట. దాంతో పాటు అక్కడ చూస్తే కునాఫా చాక్లేట్ కూడా ఉంది. అది కూడా చాలా ఫేమస్ కదా! చాలా సార్లు కునాఫా, కునాఫా అని చెప్పేసి ఎక్కడైనా అనిపిస్తుంది. ఈ మధ్య అయితే అది కూడా పెద్ద వైరల్ అయిపోయిందనమాట. సో, ఆ కునాఫా చాక్లేట్ ఒకటి తీసుకున్నా. దాంతో పాటు నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. లిటిల్ క్రొసెంట్స్ ఉంటాయి. అది కూడా ఆర్డర్ చేసేసి ఫస్ట్ ఇది ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. ఈ టెడ్డీ బేర్ చాక్లెట్ చూడడానికి ఎంత క్యూట్‌గా ఉంది కదా! అలా అనుకునేసే ట్రై చేశాను అనమాట. ఆ టెడ్డీది చాలా బాగుంది టేస్ట్ అయితే. సూపర్‌గా అనిపించింది నాకైతే. ఓకే. వైరల్ వర్తే, హైప్ వర్తే దీనికి అని అనిపించింది. సో, దాని తర్వాత వైరల్ కునాఫా చాక్లెట్ ఉన్నది. సో, పిస్తాచియో ఫ్లేవర్. సో, అది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకొని తిన్నాను. అది కూడా బాగుందనమాట. దాంతో నెక్స్ట్ లిటిల్ క్రొసాంట్స్ అని చెప్పేసి ఇంకోటి కూడా చూసాననమాట. చిన్న చిన్న క్రొసాంట్స్. ఈ లిటిల్ క్రొసాంట్స్‌లో నేను ఏం చేస్తానంటే మొత్తం చాక్లెట్ సాస్ అంతా కిందే ఉంది. చాక్లెట్స్‌ది పైన ఇదిగా డిప్ అవ్వడానికి ఇదవుతుందని చెప్పేసి అవన్నీ ఒక దాంట్లో పక్కన పెట్టేసేసి మళ్ళీ ఒక్కొక్కటిగా అద్దుకొని తిన్నాననమాట. టేస్ట్ అయితే బాగా అనిపించింది నాకు. చాక్లెట్ కానీ అంతా టేస్టీ పర్ఫెక్ట్‌గా అనిపించింది. ఏమి ఎక్కువ కాకుండా ఓవర్‌గా అనిపించలేదు. చాలా బాగుంది. సో, మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రీల్ చూసి వచ్చాను. ఏమైనా డిసప్పాయింట్ అవుతానేమో అనుకున్నాను కానీ డిసప్పాయింట్ అస్సలు అవ్వలేదు. మీలో ఎంతమంది ట్రై చేశారు ఇక్కడికి వచ్చేసి అనేది ఒకసారి కామెంట్ చేసేయండి.